హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ఇన్నోవేటివ్ హౌస్ వైఫ్ వ్లాగ్. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటూ ఈ వీడియో వచ్చేసి మనకి కిచెన్లో యూజ్ అయ్యే టిప్స్తో పాటు ఇంట్లో ఉన్న చిన్న చిన్న వస్తువుల్ని మనం ఎలా రీయూజ్ చేసుకోవచ్చు అనే ఐడియాస్ని షేర్ చేశాను. సో లేట్ చేయకుండా అవేంటో చూసేద్దాం. ఫస్ట్ టిప్ వచ్చేసి చపాతీలు చేసేటప్పుడు యూజ్ అయ్యే టిప్ అనమాట. చపాతీ ముద్దని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకున్న తర్వాత చూసుకుంటే మొత్తం 10 చపాతీ ఉండలు అయితే ఉన్నాయి. అంటే 10 అంటే మనకి 10 నిమిషాలు అయితే పడుతుంది కదా, మినిమం పడుతుంది. కానీ అలా 10 నిమిషాలు పట్టకుండా మనం తక్కువ టైంలో చేయాలి అంటే ఇలా 4 పిండి ముద్దలను తీసేసుకుని ఒకే కొంచెం పెద్దగా ఉన్న ముద్దలా చేసుకోవాలన్నమాట. అంటే మనం చపాతీ పీట పైన చేయడానికి ఇది వీలుగా అయితే ఉండదన్నమాట. ఇలాగా కౌంటర్ టాప్ పైన పెద్దగా చపాతీ ముద్దని అన్ని వైపులా కూడా సమానంగా వచ్చేటట్లుగా చూసుకొని పెద్ద చపాతీ ఇలాగా ఒత్తుకొని ఆ తర్వాత ఏదైనా స్టీల్ డబ్బా మూత అనేది తీసుకోవాలి. ఆ మూతని మనం చేసిన చపాతీ పైన ఇలా పెట్టేసి ఒకసారి ఇలా ప్రెస్ చేసామనుకోండి, కరెక్ట్గా ఆ మూత షేప్లోనే చపాతీ అయితే రౌండ్గా అయితే వస్తుంది. అంటే మనకి చపాతీ తీసేటప్పుడు ఒక్కొక్కసారి ఆ మూలకి ఈ మూలకి వెళ్ళి రౌండ్ షేప్ అయితే రాకుండా ఉంటుంది కదా, అలాంటి టైంలో కూడా ఇది యూజ్ అవుతుంది అనమాట. అంటే ఒకేసారి 4 చపాతీలని ఒకేసారి చేసుకుంటాం, అలానే ఒకే షేప్లో కూడా ఉంటాయి. ఎవరైనా బంధువులు అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఇలాగ చేయడానికి మనం టైం కూడా చాలా బాగా సేవ్ అవుతుంది అనమాట. సో ఇలా చేసుకున్న వాటిని చక్కగా కాల్ చేసుకొని చూసుకున్నాం అనుకోండి, చూడండి అన్ని చపాతీలు ఒకే షేప్లో ఈవెన్గా ఉంటుందన్నమాట. ఇంకా ఇక్కడ ఈ 4 చపాతీలు చేసుకున్న తర్వాత మధ్యలో చిన్న షేప్ లాగా ఉందన్నమాట, దాన్ని కూడా నేను కాల్చాను. చూడండి మంచి షేప్ అయితే వస్తుంది. ఇలాంటివి అయితే పిల్లలు చాలా బాగా ఇష్టపడి తింటారు. సో తప్పకుండా మీరు ట్రై చేయండి ఇలా చపాతీలన్నీ ఒకేసారి ఒకే షేప్లో చేయడానికి. టిప్ నెంబర్ 2, లోషన్ డబ్బాని చూసుకుంటే పిల్లలు ఒకసారి ప్రెస్ చేశారనుకోండి, చూడండి ఎంత ఎక్కువ క్వాంటిటీలో పడిపోతుంది. అంటే వాళ్ళ చేతులు చిన్నగానే ఉంటాయి, ఇదంతా వాళ్ళకి వేస్ట్ అయిపోతుంది అనమాట. ఇలా వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే మనం ఇలా ప్రెస్ చేస్తాం కదా, ఇక్కడ కింద పంపులా ఉంటుంది కదా, అక్కడ కొంచెం గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ కవర్ అవ్వడం కోసం రబ్బర్ బ్యాండ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ప్రెస్ చేస్తే చూడండి ఎంత తక్కువ క్వాంటిటీలో లోషన్ అనేది బయటకు వస్తుందో. ఇలా చేయడం వల్ల పిల్లలకి ఎంత కావాలంటే అంత ప్రెస్ చేసుకొని యూజ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట. అంటే ఎక్కువగా వేస్ట్ అయిపోకుండా ఉంటుంది లోషన్ అన్నది. ఈ టిప్ని లోషన్ డబ్బాకే కాకుండా షాంపూ ఇంకా హ్యాండ్ వాష్ వీటన్నిటి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా చేయడం వల్ల లోపల ఉన్నది ఏదైనా సరే ఎక్కువ క్వాంటిటీలో బయటికి రాకుండా ఉంటుంది. సో డెఫినెట్గా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ కోసం ఇది వచ్చేసి ప్రీవియస్ వీడియోలో బిర్యానీ బాక్స్కి అడుగు భాగంలో కట్ చేసుకున్న పార్ట్ అనమాట. ఇది దీనిపైన ఒక షేప్ అనేది డ్రా చేసుకోవాలి. అంటే రెక్టాంగిల్ షేప్ కానీ స్క్వేర్ షేప్ అయినా సరే. అంటే మనం ఇయర్ రింగ్స్ పెట్టడానికి ఒక షేప్ ఉంటుంది కదా, వాటికి ప్లాస్టిక్ అట్ట ముక్క వస్తుంది కదా, ఆ షేప్ వచ్చేటట్లుగా డ్రా చేసుకోవాలి. అలా డ్రా చేసుకున్నట్లుగానే సిజర్తో కట్ చేసుకున్న తర్వాత ఈ మధ్యలో మనము ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి వీలుగా ఉండేటట్లుగా చిన్న గుర్తు అనేది పెట్టుకొని అక్కడ చిన్న హోల్ అనేది చేసుకోవాలి. అంటే కొత్తగా ఇయర్ రింగ్స్ కొన్నప్పుడు వాటిని ఒక ప్లాస్టిక్ లాంటి దానికి పెట్టేసేసి ఉంటాయి కదా, అలాంటివి మనం కొద్ది రోజులు వాడిన తర్వాత విరిగిపోవడం కానీ లేకపోతే ఎక్కడ పడిపోయినా సరే ఇయర్ రింగ్స్ ఎక్కడ పడితే అక్కడ, అంటే రెండు ఒకే దగ్గర ఉంటే నీట్గా ఉంటుంది కదా, అలాంటి దానికోసం అంటే ఆల్టర్నేటివ్గా అలాంటి ప్లాస్టిక్ అట్ట ముక్క పడిపోయినప్పుడు ఇలాంటి బిర్యానీ బాక్స్ని మనకి నచ్చిన షేప్లోనే కట్ చేసుకొని సేమ్ ఇయర్ రింగ్స్ని చక్కగా పెట్టేసుకొని ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా చేయటం వల్ల రెండు ఒకే దగ్గర కూడా ఉంటాయి, అలానే సేఫ్గా కూడా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ టిప్ కోసం పాత వాటర్ బాటిల్ అనేది తీసుకోవాలి. అంటే పగిలిపోయినా లేకపోతే క్యాప్ అలాంటివి పాడైపోయినా సరే వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, ఆ వాటర్ బాటిల్స్ అనేది తీసుకొని దానికి ప్లెయిన్గా ఉన్న వైపుగా చూసుకొని స్పూన్ షేప్ ఉండేటట్లుగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్నట్లుగానే చాకుని హీట్ చేసుకొని కట్ చేసుకోవాలి, లేకపోతే మనం కట్ చేయలేమన్నమాట. బాటిల్ కొంచెం గట్టిగా ఉంటుంది కదా, అందుకోసం చాకుని హీట్ చేసి కట్ చేసుకోవాలి. ఇక్కడ చాకుని హీట్ చేసి కట్ చేస్తున్నాం కదా, అందుకోసం మనం కట్ చేసిన ఆ షేప్కి ఎడ్జ్లు కొంచెం గరుకుగా ఉంటాయి అన్నమాట. అప్పుడు మనం చెక్కినట్లుగా చేసామనుకోండి ఆ ఎడ్జ్లు అనేది అంతా కట్ అయిపోయి నీట్గా షేప్ అయితే వస్తుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత చూసుకుంటే చాలా సింపుల్గా ఒక బుజ్జి స్పూన్ అయితే రెడీ అయిపోతుంది. సో దీన్ని ఒకసారి శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఇలాంటి చిన్న చిన్న జాడీల్లో పెట్టుకోవడానికి మనకి స్పూన్లు మనకి కావాల్సిన షేపు అంటే మనకి కావాల్సిన సైజులో అయితే ఉండవు కదా, అలాంటి టైంలో ఇలాంటి పాత వాటర్ బాటిల్స్ని మనకి నచ్చిన షేపులో మనకు నచ్చిన సైజులో కట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక నేను ఒక స్పూన్ మాత్రమే కట్ చేశాను కదా, ఇలానే మనకు కావాల్సిన బుజ్జి స్పూన్ అని మనం రెడీ చేసుకుని ఆర్గనైజ్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. అలానే మీకు ఎలా అనిపించింది ఈ బుజ్జి స్పూన్ క్రియేట్ చేసే ఐడియా అనేది నాతో షేర్ చేయండి.
టిప్ నెంబర్ 5, ఇలాంటి మినీ రోలులో అల్లం వెల్లుల్లిని దంచిన తర్వాత మనం ఎంత క్లీన్ చేసినా ఆ ఘాటు స్మెల్ అనేది పోకుండా అలానే ఉంటుంది కదా. అలాంటి టైంలో రోలులో కొద్దిగా వాటర్ అనేది పోసుకొని అందులో న్యూస్ పేపర్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే ఈ బండని కూడా క్లీన్ చేయడానికి దీన్ని సరిపోయేంత ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో కూడా ఇలా న్యూస్ పేపర్ని కట్ చేసుకున్న తర్వాత 1 నిమిషం సేపు అలా ఉంచుకొని ఆ తర్వాత ఆ న్యూస్ పేపర్తోనే ఇలా బండని ఇంకా చిన్న రోలుని కూడా ఇలాగ రుద్ది ఆ తర్వాత వాటర్తో ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత చూసుకుంటే ఆ ఘాటు స్మెల్ అంటే అల్లం వెల్లుల్లి స్మెల్ రాకుండా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 6, ఇయర్ రింగ్స్కి వెనక వైపున ఉన్న పుష్ బటన్స్ ఒక్కొక్కసారి కింద పడిపోయినా లేకపోతే అవి లూజ్ అయిపోతాయి. అంటే మనకి చెవి కమ్మకి పెట్టినా సరే టైట్గా లేకుండా లూజ్గా అయిపోతాయి అనమాట. అలాంటి టైంలో చిన్నపిల్లల పెన్సిల్స్ వాడతారు. వాటికి వెనక వైపున కొన్ని పెన్సిల్స్కి ఇలా ఎరేజర్ కూడా వస్తుందన్నమాట. ఆ ఎరేజర్ని మనం 2 పీసుల్లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత సేఫ్టీ పిన్తో ఇలా కొంచెం పుష్ చేసామనుకోండి చిన్న హోల్ అనేది ఈజీగానే పడిపోతుంది. ఇలాగ పడిన వాటిని మనం ఆ పుష్ బటన్స్ ప్లేస్లో రీప్లేస్మెంట్గా యూస్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఇంకొక టిప్ వచ్చేసి సేమ్ ఇదే ఎరేజర్ని రెండో విధంగా కూడా యూస్ చేసుకోవచ్చు. అంటే మనకి గోల్డ్ ఇయర్ రింగ్స్ కానీ ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్స్ కానీ ఈ వెనక వైపు ఉన్న గొట్టం కొంచెం పెద్దగా ఉందనుకోండి, మనం బటన్స్ పెట్టుకుంటాం కదా, ఆ బటన్స్ ప్లేస్లో ఈ ఎరేజర్ని అయినా సరే పెట్టుకోవచ్చు. అంటే ఒక్కసారిగా రెడీ చేసుకుంటే 2 విధాలుగా అలాగా పుష్ బటన్స్ లాగా ఇలాగా ఎక్స్ట్రాగా పెట్టుకున్న బటన్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 7, ఇదైతే చిన్నపిల్లలు ఆడుకునే కిచెన్ సెట్లో ఉండే బుజ్జి బుట్ట అనమాట. ఈ బుట్టని మనం మల్టీ ఆర్గనైజర్ లాగా యూస్ చేసుకోవచ్చు. అంటే ఇందులో చిన్నగా పట్టేవి బ్రూ ప్యాకెట్, టొమాటో సాసు ఇలాంటి ప్యాకెట్స్ చిన్నగా ఉంటాయి కదా, వాటిని ఇందులో పెట్టేసి ఇలా మెరుగు తగిలించుకున్నాం అనుకోండి అన్నీ ఒకే దగ్గర ఉన్నట్లుగా ఉంటాయి. ఒకవేళ ఇలాంటి బ్రూ ప్యాకెట్స్ లేకపోయినట్లయితే ఇంకా గరం మసాలా ప్యాకెట్స్ ఉంటాయి కదా, చికెన్ మసాలా, ఫిష్, మటన్ ఇలాంటి చాలా ప్యాకెట్స్ మనం డైలీ వాడుతూనే ఉంటాం కదా, వాటిని అన్నిటినీ కూడా ఇందులో పెట్టేసి తగిలించుకున్నాం అనుకుని చక్కగా మసాలా అంటే గరం మసాలా పెట్టుకునే బుజ్జి బుట్టలాగా కూడా ఉంటుంది. ఇంకా మనం వాష్రూమ్లో పెట్టుకున్నాం అనుకోండి షాంపూలు ఉంటాయి కదా, షాంపూ ప్యాకెట్స్ అలాంటివి అంటే యూస్ చేసుకున్నవి వేసుకోవడానికి లేకపోతే వాడుకోవడానికి వేసుకోవడానికి కూడా ఇలా 2 విధాలుగా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి బుజ్జి బుట్టతో. టిప్ నెంబర్ 8, పిల్లలు వేసుకునే షూ కానీ మన షూ కానీ వేటినైనా సరే మనం ఎంత మంచిగా మెయింటైన్ చేసినా సరే ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది కదా. అలాంటి టైంలో టిష్యూ పేపర్లో మనం యూస్ చేసుకునే టాల్కమ్ పౌడర్ దేనినైనా సరే కొద్దిగా అంతా వేసుకొని చిన్న పొట్లాలాగా రెడీ చేసుకోవాలి. ఇక్కడ 2 షూలు ఉన్నాయి కాబట్టి 2 పొట్లాలని రెడీ చేసుకొని వాటిని ఈ షూలో పెట్టేసుకొని నైట్ మొత్తం అలా వదిలేసామనుకోండి మార్నింగ్కి చక్కగా ఆ బ్యాడ్ స్మెల్ అంతా పోయి ఫ్రెష్గా స్మెల్ అయితే వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియోలో లాస్ట్ టిప్ కోసం స్వీట్ బాక్స్ అనేది తీసుకోవాలి. ఈ స్వీట్ బాక్స్ని మనం మల్టీ ఆర్గనైజర్ లాగా రెడీ చేసుకోవచ్చు అంటే తక్కువ కాస్ట్తో. అది ఎలా అంటే ఫస్ట్ తీసుకున్న స్వీట్ బాక్స్కి పైన ఉన్న ఈ ఓపెన్ లాగా ఉంది కదా, సో దాన్ని కంప్లీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దానికి కూడా చూసుకున్నట్లయితే 3 వైపులా కూడా ఇంకా ఎక్స్ట్రాగా ఈ అట్ట ముక్కలు ఉన్నాయన్నమాట. సో వాటిని కూడా కట్ చేసుకోండి. కరెక్ట్గా ఒక షేప్ అయితే వస్తుంది. అంటే మనం తీసుకున్న స్వీట్ బాక్స్కి మధ్యలో వేయటానికి కరెక్ట్గా అయితే సరిపోతుంది అనమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వేరే ఒక అట్ట ముక్కను తీసుకోవాలి. దానిని మనము ఫినిషింగ్ ఎలా ఉండాలి అంటే మనకి ఎడ్జ్ ఇలా ఉండాలన్నమాట, క్రాస్గా అంటే ట్రయాంగిల్ షేప్ వచ్చేలా ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్ లుక్ కోసం ఇలా ట్రై చేశాను. ఇంకా దీన్ని మనం ఎంత పొడవు కావాలి అంటే తీసుకున్న బాక్స్ కంటే కొంచెం ఎక్కువగా ఉండాలి. అంటే మనకి ట్రయాంగిల్ షేప్ అనేది క్లియర్గా కనిపించాలి కదా, అందుకోసం కొంచెం ఎక్కువగా ఉన్నట్లుగా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే షేప్తో ఇదే పొడవుతో మనకి కావాల్సినవి అంటే బాక్స్కి 4 వైపులా కూడా వీటన్నిటిని అతికిస్తున్నాం కదా, కొంచెం ఎక్కువగానే పడతాయి. సో కాబట్టి మనం కొంచెం ఎక్కువగానే వీటన్నిటిని కూడా ఇలా రెడీ చేసుకోవాలి. ఇంకా ఇలా రెడీ చేసుకున్న వాటిని ఒక్కొక్క పీస్కి ఫెవికాల్ని అప్లై చేసి ఫస్ట్ బాక్స్కి ఒకవైపు మొత్తం అతికించాలన్నమాట. ఇది కొంచెం టైం టేకెన్ ప్రాసెస్, ఎందుకంటే ఇది దీనిపైన కొంచెం ప్లాస్టిక్ కవర్ లాగా ఉంటుంది కదా స్వీట్ బాక్స్ కాబట్టి డ్రై అవడానికి కొంచెం టైం అనేది తీసుకునేది అనమాట. సో టైం తీసుకున్నా సరే 4 వైపులా కూడా అతికించుకున్న తర్వాత బాక్స్ లోపలైతే ఒకే కలర్లో ఉంది ఈవెన్గానే, బయట వైపున మాత్రం కొంచెం కలర్ డిఫరెంట్గా ఉందన్నమాట. మీకు వీడియోలో అయితే అంత క్లియర్గా కనిపించట్లేదు కానీ లైవ్లో అయితే కనిపిస్తుంది. దానికోసం బయట వైపున కలర్ అనేది వేసుకోవాలి, అంటే పెయింట్ వేసుకోవాలి. ఆ పెయింట్ని కూడా మనము ఇలాగా వేసినట్లుగా కాదనమాట, కొంచెం చిలకరించినట్లుగా స్పాంజ్తో వేస్తే ఎలా ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ స్పాంజ్ లేదనమాట, అందుకోసం నేను ఈ బ్రష్ని ఇలా అంటున్నాను అనమాట.
ఇలా చేయటం వలన మనం స్పాంజ్తో వేస్తే ఎలా ఉంటుందో ఆ లుక్ అయితే వస్తుంది. అంటే కొంచెం చెప్పాను కదా డిఫరెంట్గా ట్రై చేస్తానని, అందుకోసం అనమాట ఇలా ట్రై చేశాను. ఇలాగా అంటే బాక్స్కి బయట వైపు మాత్రమే ఈ గ్రీన్ కలర్ పెయింట్ అనేది వేసుకోవాలి. ఇలా 4 వైపులా కూడా వేసుకున్న తర్వాత చూసుకుంటే నాకు ఇంకొంచెం డల్గా అనిపించింది. అంటే ఇంకాస్త గ్రీనరీగా అంటే బాగుంటుంది కదా అని అనిపించింది. అందుకోసం కింద వైపున కూడా నేను ఎల్లో కలర్ పెయింట్ వేసాను అనమాట. ఇలాగా పెయింట్ వేసిన తర్వాత చూసుకుంటే ఇప్పుడు నాకు కొంచెం నీట్గా కూడా అనిపిస్తుంది. అలానే ఫుల్ ఫ్లెడ్జ్గా కూడా మన ఆర్గనైజర్ రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా అంటే చాలా సింపుల్గా కొత్తగా ఉందన్నమాట ఈ ఆర్గనైజర్. ఎందుకంటే ఫినిషింగ్ ఈ ట్రయాంగిల్ షేప్ రావటం వల్ల అంటే ఫెన్షింగ్ వేసినట్లుగా ఉందన్నమాట. ఇంకా దీన్ని మనకి అవసరానికి తగినట్లుగా కిచెన్లో కానీ, హాల్లో కానీ, డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఎక్కడైనా సరే మన అవసరానికి తగినట్లుగా చక్కగా ఇందులో పెట్టేసి ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఈ వీడియోలో నేను షేర్ చేసిన రీయూజ్ ఐడియాస్ అండ్ కిచెన్ టిప్స్ తప్పకుండా ట్రై చేయండి. అందరికీ యూజ్ అవుతాయి అని అనుకుంటూ మీకు ఎలా అనిపించింది ఈ వీడియోలో నేను షేర్ చేసిన ఐడియాస్ అనేది నాతో షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ ఐడియాస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ మై ఛానల్.